అఖిలన్న, నీ స్వార్థం వల్ల ఆల్రెడీ మనం లాస్ట్ మ్యాచ్ ఒకటి ఓడిపోయాం. సో తర్వాత 3 మ్యాచ్లన్నా గెలిపించి టీంకి కప్పివు. ఈ మాటలు నేను అనట్లేదు. సోషల్ మీడియాలో అక్కినేని అఖిల్ గారిని కామెంట్ చేస్తున్నటువంటి మాటలు ఇవి. అసలు అఖిల్ ఏంటి, ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు, అఖిల్ స్వార్థం ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. CCL మనందరికీ తెలిసిందే, సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సో ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆల్మోస్ట్ ఒక 7 లాంగ్వేజెస్ సంబంధించినటువంటి టాప్ స్టార్స్ అందరూ కూడా, అంటే సినిమా స్టార్స్ అందరూ కూడా ఈ క్రికెట్ ఆడతారనమాట. సో దీన్నే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అంటారు. సో ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ దాదాపు ఒక 11 సంవత్సరాల నుంచి, అంటే 11 సీజన్స్ నుంచి అయితే రన్ అవుతుందన్నమాట. సో అయితే 11 సీజన్స్లో ఫస్ట్ టైం తెలుగు వారియర్స్ టైం నుంచి వెళ్ళి ఫస్ట్ టైం విక్టరీ వెంకటేష్ గారు మనకు క్యాప్టెన్సీగా ఉండడం జరిగింది, కెప్టెన్గా. దాని తర్వాత వెంకటేష్ గారు, దాని తర్వాత అఖిల్ గారు క్యాప్టెన్గా కొనసాగడం జరిగిందనమాట. ప్రజెంట్ కూడా అఖిల్ గారే క్యాప్టెన్. సో అయితే అఖిల్ గారు క్యాప్టెన్ ఇన్నింగ్స్లో దాదాపు మనం ఒక 4 సార్లు ఛాంపియన్స్గా గెలిచాం. సో తెలుగు వారియర్స్ హైయెస్ట్ ఛాంపియన్ గెలుచుకున్నటువంటి హిస్టరీ కూడా తెలుగు వారియర్స్కే ఉంది. సో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి. అయితే అందులో భాగంగానే 11th సీజన్ కూడా స్టార్ట్ అయిందనమాట. ఫిబ్రవరిలో ఈ సీజన్ అయితే స్టార్ట్ అయింది, అంటే ఈ మంత్లో సీజన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ టైం కర్ణాటక బుల్డోజర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో హీరో ప్రిన్స్ గారిని, అదేవిధంగా ఆదర్శ్ గారిని, ఫేస్ బౌలింగ్ వేసే వాళ్ళని కూడా ఏనియకుండా ఎవరెవరికో బౌలింగ్ ఇచ్చేసి అఖిల్ గారు మ్యాచ్ ఓడిపోయారని కూడా చాలామంది చెప్పారు. సో అది వేరే విషయం. బట్ ఇప్పుడు ఫిబ్రవరి 14th and 15th హైదరాబాద్ ఉప్పల్లో ఈ మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. సో ఈ మ్యాచ్లలో ఇంకా 3 మ్యాచ్లే లీగ్ మ్యాచెస్ ఉన్నాయి. ఈ 3 మ్యాచ్లో కూడా డెఫినెట్గా మనం కంపల్సరీ 3ంటికి 3 అయితే కంపల్సరీ గెలవాలి. సో గెలిస్తేనే మనకు సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ ఛాంపియన్కి ఫైట్ చేసే ఛాంపియన్ ట్రోఫీకి ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అసలు మరి ఇప్పుడు రన్ రేట్స్ ఎలా ఉన్నాయి? సో మన తెలుగు వారియర్సే హయ్యెస్ట్ పొజిషన్లు, అంటే టాప్ 1లో ఉండాల్సినటువంటి తెలుగు వారియర్స్ టాప్ లాస్ట్ 1 నుంచి వెళ్ళి ఫస్ట్లో ఉందన్నమాట. సో దానికి రీజన్ 46 రన్స్ తోటి, అంటే 46 పరుగులతోటి మనం లాస్ట్ టైం చాలా వెనుకబడ్డాం. సో మరి టీమ్స్ చూసుకున్నట్లయితే అసలు టీమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని మ్యాచెస్ గెలిచినాయి, రన్ రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సో మొత్తంగా CCL స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అయితే బెంగాల్ టైగర్స్ వచ్చేసి 2 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 2 మ్యాచ్లకు గాను 2 మ్యాచ్లు కూడా విన్ అవ్వడం జరిగింది. సో 2 మ్యాచ్లు విన్ అయితే ఇక్కడ బెంగాల్ టైగర్స్కి 4 పాయింట్లు వచ్చినాయి. సో ఇక రన్ రేట్ విషయానికి వస్తే 1.672 రన్ రేట్ ఉందన్నమాట. సో లాస్ట్ టైం వీళ్ళు గెలిచినప్పటిది 13 రన్స్ తోటి అయితే వీళ్ళు గెలవడం జరిగిందనమాట. అంటే 2 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచ్లు గెలవడం జరిగింది. సో ఇక భోజ్పురి దబాంగ్స్ ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ కూడా విన్ అయింది. ఈ టీంకి 2 పాయింట్లు వచ్చినాయి. సో రన్ రేట్ వచ్చేసరికి 3.225 రన్ రేట్ వచ్చిందనమాట. సో అయితే నెక్స్ట్ దీనికి కూడా అంతే సేమ్ వికెట్స్గా, అంటే 8 వికెట్స్ ఏమో విన్ అయ్యారు వాళ్ళు. అండ్ నెక్స్ట్గా కర్ణాటక బుల్డోజర్స్ ఒక మ్యాచ్ ఆడింది, అది మనతోటే తెలుగు వారియర్స్ తోటి వాళ్ళ దగ్గరనే చిన్నస్వామి స్టేడియంలో అయింది. ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ గెలిచింది. ఈ టీంకి 2 పాయింట్లు ఉన్నాయి. ఇక రన్ రేట్ విషయానికి వచ్చినట్లయితే 2.300 రన్ రేట్ ఉంది. సో ఈ టీం మన మీద 46 రన్స్ తోటి అయితే గెలవడం జరిగింది. సో అందుకనే ఈ రన్ రేట్ వచ్చిందనమాట కర్ణాటకకి. ఇంకా నెక్స్ట్ పంజాబ్ షేర్ టీం. సో పంజాబ్ టీం కూడా ఒక మ్యాచ్ ఆడింది, ఆడినటువంటి ఒక మ్యాచ్ కూడా ఓడిపోయింది. సో అయితే ఇది కూడా 0 పాయింట్లతో అవుతుంది. బట్ దీనికి రన్ రేట్ వచ్చేసి -3.332 రన్ రేట్ అయితే ఉంది, అంటే ప్లస్ ఉండాల్సింది మైనస్గా అయితే వెళ్ళిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక చెన్నై రైనోస్ మనకు తెలుసు, ఈ టీం కూడా ఒక మ్యాచ్ ఆడింది, ఆడినటువంటి ఒక మ్యాచ్ కూడా ఓడిపోయింది. సో ఇది కూడా 0 పాయింట్స్ తోటి ఉంది. ఇక రన్ రేట్ విషయానికి వచ్చినట్లయితే -0.600 రన్ రేట్ అయితే ఉండడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ తక్కువ రన్ రేట్ తోటి అయితే ఓడిపోవడం జరిగింది. ఇక ముంబై హీరోస్ కూడా ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ కూడా ఓడిపోవడం జరిగింది. దీనికి కూడా 0 పాయింట్లే ఉన్నాయి. ఇక రన్ రేట్ విషయానికి వచ్చినట్లయితే -3.225 రన్ రేట్ అయితే ఉన్నదన్నమాట. ఇంకా ఫైనల్లీ అవర్ టీం తెలుగు వారియర్స్, మన హోమ్ టీం తెలుగు వారియర్స్ కూడా ఒకటే మ్యాచ్ ఆడింది. సో ఆ ఒక మ్యాచ్ కర్ణాటకతో ఆడిన మ్యాచే. ఈ మ్యాచ్లో ఏంటంటే ఒక మ్యాచ్ ఆడితే ఆడినటువంటి ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఒక 0 పాయింట్లతో ఉంది. రన్ రేట్ విషయం వచ్చేసరికి -2.300 ఉందన్నమాట. సో మనం ఈ రకంగా రన్ రేట్ విషయం చూసుకున్నట్లయితే టాప్ 3 కాదు, అంటే టాప్ 3లో ఉన్నాం బేసిక్గా, అంటే కింద నుంచి వెళ్ళి
ఉన్నామన్నమాట. కింది నుంచెలైనా పై నుంచెలైనా అదే ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే ఫస్ట్ లీస్ట్ పొజిషన్లో ఉంది ముంబై హీరోస్. సో ముంబై హీరోస్ -3 ఉంది. దాని తర్వాత పంజాబ్ టీం ఉంది -3, అది -2 తోటి. దాని తర్వాత మనము టాప్ అంటే 3లో ఉన్నాం, 3 పొజిషన్లో ఉన్నాం. సో ఇప్పుడు రాబోయేటువంటి 3 మ్యాచ్లు కూడా తెలుగు వారియర్స్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఇన్ కేస్ ఆ 3 మ్యాచ్లు గెలిచినా కానీ చాలా రన్స్ తోటి అయితే గెలవాలి, లేదు అంటే వికెట్స్ తక్కువ పడగొట్టుకున్నా గెలవాలి. గెలిస్తేనే మనకు సెమీస్కి వెళ్ళే ఛాన్స్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది. ఓన్లీ 3 మ్యాచెస్ ఉన్నాయి. ఆల్రెడీ కర్ణాటక తెలుగు వారియర్స్ అంటేనే ఆబ్వియస్లీ మంది చాలా పెద్ద టఫెస్ట్ టీం అని చెప్పొచ్చు. మనకు టఫెస్ట్ టీం కూడా కర్ణాటక బుల్డోజర్సే. సో కర్ణాటక బుల్డోజర్స్ని ఆల్రెడీ మన వాళ్ళని వాళ్ళు ఓడగొట్టి +2 రన్ రేట్ తోటి అయితే వాళ్ళు ముందుకెళ్లారు. అండ్ మిగతా టీంలని పెద్ద కొట్టడం పెద్ద విషయం ఏమీ కాదు. బట్ తెలుగు వారియర్స్ ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద ఛాలెంజింగ్ ఏంటంటే 3 మ్యాచెస్ నాకౌట్ చేస్తేనే మనకు ఏదైనా ఛాన్స్ ఉంటుంది. అది కూడా హైయెస్ట్ రన్ రేట్ తోటి చేయాలి. లాస్ట్ సీజన్ కూడా మనం అన్ని మ్యాచెస్ గెలిచినాం. బట్ ఏమైందంటే ఒక మ్యాచ్ ఓడిపోయినాం, 3 మ్యాచెస్ గెలిచినాం. అయినా కానీ ఒక -0.06 రన్ రేట్ తోటి మనం సెమీస్కి అయితే వెళ్ళలేదు. సో ఈ సీజన్ కూడా రిపీట్. ఇన్ కేస్ ఇప్పుడు కూడా ఒకవేళ ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఉన్నాయి, 3 మ్యాచ్లు గెలిచినా రన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ రన్ రేట్ని బట్టే సెమీస్కి అయితే వెళ్తాం. మనం గెలిచిన ఇప్పుడు 14th, 15th హైదరాబాద్లో మ్యాచెస్ ఉన్నాయి. సో ఈ బెంగాల్ టైగర్స్ తోటి ఉంది అండ్ సేమ్ టైం చెన్నై తోటి ఉంది. ఈ 2 టీంలతోటి మనకు మ్యాచ్లు ఉన్నాయి. ఒకవేళ గెలిస్తే మాత్రం అత్యధిక రన్ రేట్ తోటి గెలవాలి. గెలిస్తేనే మనం సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ టీంలలో ఏంటంటే రన్ రేట్ని బట్టి సెమీస్కి వెళ్తారు. సెమీస్లో గెలిచిన వాళ్ళు ఆబ్వియస్లీ ఫైనల్లో ఆడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఛాన్స్ మిస్ అయిపోయింది. ఉన్నటువంటి 3 మ్యాచెస్ కూడా 3 నాకౌట్ మ్యాచెస్గా, అది కూడా హయ్యెస్ట్ రన్ రేట్ తోటి, అంటే హైయెస్ట్ రన్స్ తోటి గెలవాలి. లేదంటే ఇక్కడ మనం బౌల్ చేస్తే ఎక్కువ వికెట్స్ ఉన్నప్పుడు గెలిస్తే మాత్రం డెఫినెట్గా మనం మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే, కప్పు కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మొత్తంగా ఇక్కడ CCL అనేసరికి ఇది ఫార్మేట్ మొత్తం 10 ఓవర్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 10 ఓవర్లు వాళ్ళు, 10 ఓవర్లు మనం ఆడతాం. కాబట్టి ఈ సీజన్ ఒకవేళ ఇన్ కేస్ రన్ రేట్ కనుక మంచిగా ఉంటే ఈసారి కూడా కప్పు మనదే. మేబీ కర్ణాటక మనకు టచ్ అవ్వచ్చు, లేదు అంటే నెక్స్ట్ మ్యాచెస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉండొచ్చు. సో మొత్తంగా రన్ రేట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం 3rd పొజిషన్లో ఉన్నాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా 8 టీమ్స్ ఆడేది. కర్ణాటక బుల్డోజర్స్ అండ్ నెక్స్ట్ బెంగాల్ టైగర్స్, భోజ్పురి దబాంగ్స్, చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్. కానీ ఎప్పుడైనా కానీ కేరళ స్ట్రైకర్స్ కూడా ఆడేది. బట్ ఈ సీజన్లో కేరళ స్ట్రైకర్స్ అయితే ఆడడం లేదు. సో కేరళ స్ట్రైకర్స్ ఎందుకో వాళ్ళు ఈ సీజన్కి రాలేదు. సో ఓవరాల్గా 7 టీమ్స్ తోటి అయితేనే మ్యాచ్ అనేది రన్ అవుతుందన్నమాట. ఈ 7 టీమ్స్లో రన్ రేట్ ఎవరిదైతే ఎక్కువగా ఉంటుందో మిగతా 3 మ్యాచ్లో కలిపి ఆ రన్ రేట్ని కన్సిడర్ చేస్తూ సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మరి మీ ఫేవరెట్ టీం ఏంటో కామెంట్ చేయండి.